అనకాపల్లి పట్టణ పరిధిలో మంగళవారం ఏఎంఎల్ కళాశాల దగ్గర కొత్తూరు ప్రాంతంలో ఇంటి బయట నిద్రిస్తున్న బర్ల బాలశ్రీ మైనర్ విద్యార్థిపై చేతి మీద మెడపైన దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని టౌన్ సీఐ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మైనర్ అమ్మాయి తల్లి బర్లలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమ కూతుర్లు బర్ల బాలశ్రీపై దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, విద్యార్థికి ఎటువంటి ప్రాణాపాయం లేదని పేర్కొన్నారు. అలాగే ఈ దాడికి కారణమైన వ్యక్తి వరుసకి వాళ్ళ మామయ్య మహాలక్ష్మి నాయుడు అని పేర్కొన్నారు. ఈయనపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశామని అన్నారు. ప్రేమ వ్యవహారం కారణంగా ఈ దాడికి పాల్పడ్డాడని టౌన్ సీఐ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ ఈశ్వర్రావు, టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అనకాపల్లి టౌన్ పరిధిలో సాయంత్రం ఒక అమ్మాయి, మైనర్ అమ్మాయిని ఒక వ్యక్తి మెడపైన అదేవిధంగా చేతిపైన కత్తితో గాయపరిచిన సంఘటన. ఒక వివరాలు వెరిఫై చేసినట్లయితే వాళ్ళ మదర్ కంప్లైంట్ నిన్న రాత్రి ఇవ్వడం జరిగింది. పర్ల లక్ష్మి వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో విక్టిమ్ మైనర్ అమ్మాయి 17 సంవత్సరాలు. ఆమె ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివి డ్రాప్ అవుట్ అయ్యి ఇంటికాడ ఉంటుంది. వాళ్ళ తాలూకా మామూలు వరుస ఎత్తినటువంటి వాళ్ళు మహాలక్ష్మి నాయుడు, వాళ్ళ పేరు బోడి మహాలక్ష్మి నాయుడు. ఆయనకి దాదాపు 23 years వయసు. ఇతను అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటబడుతూ అదేవిధంగా ఆ అమ్మాయితో మాట్లాడాలి. అదేవిధంగా పెళ్లి చేసుకోకపోతే నేను ఇబ్బంది పడతాననే క్రమంలో ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినట్టు ఆ అమ్మాయిని మొన్న రాత్రి కూడా ఆ అమ్మాయిని ఖచ్చితంగా బయట జరిగింది. అదేవిధంగా నేను సాయంత్రం మీద కత్తితో అమ్మాయిని ప్యాక్ చేసి అదే ఎడం చేతి పైన రిస్ట్ పైన అదేవిధంగా మన దగ్గర కత్తితో క్లాస్ పెట్టడం జరిగింది. అలా అయినా కానీ ఆ అమ్మాయి నిరాకరించడంతో వాళ్ళ తల్లి కంప్లైంట్ జరిగి తన మీద హత్యాయత్నం నేరం కింద అదేవిధంగా పాక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం తప్పించడం జరిగింది. తదుపరి దర్యాప్తులో కూడా ఆ అబ్బాయి ఎందుకోసం చేశాడు, ఎలా చేశాడు, ఇంతమంది ఏమైనా ఇంతమంది ఏమైనా చేశాడా లేదా అనేది పురపరంగా కొద్దిగా విచారణ చేసుకుని తదుపు పరిస్థితులు తీసుకురావడం జరిగింది. ఇతన్ని రాత్రి ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ మైనర్ అమ్మాయి తాలూకా ఇప్పుడు స్టేబుల్గా అమ్మాయికి ఎటువంటి నార్మల్గా బాధపడాలి. సొంత బంధువుల వర్గం వాళ్ళే ఇటువంటి చేయడం మామూలు పరిస్థితి.